ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో అంజు 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 అయ్యో అంజు బాబా అమ్మా అంజు బాబా అమ్మా అంజు బాబా అంజు సార్ అంజు బాబా అంజు 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 లేమ్మా వాటర్ వాటర్ అంజు వాటర్ వాటర్ అంజు వాటర్ అంజు 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 ఇగో రాతాడు. అంజు ఐఎమ్ సారీ అంజు. చిన్నప్పుడు నేను కోల్పోయిన సంతోషాల్ని, నేను కోల్పోయిన ఆనందాల్ని ఇప్పుడు నాన్నతో ఉండి అవన్నీ తీర్చుకుందాం అనుకుంటూ అదంతా నా స్వార్థమమ్మా. కానీ ఇలా జరుగుతుందని నాకు తెలీదు. ఐఎమ్ సారీ. నిన్ను చాలా బాధ పెట్టేశాను తల్లి. సారీ. అంజు డాడ్ డాడ్ నేనేంటి ఇక్కడున్నాను? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? అదేంటి అంజు పాప, నువ్వే కదా నన్ను ఇక్కడికి తీసుకోదు. రాతోడు సార్ పాపని తీసుకెళ్ళు. రామా ఈ గౌర సైలెంట్గా ఉండుంటే రేపటితో దాని పీడ విరగడైపోయి ఉండేది. ఇప్పుడు కానీ వాడు అమర్కి దొరికి వాడు నోరు విప్పితే నా బండారం మొత్తం బయటపడిపోతుంది. అంజు పాప నువ్వు ఎక్కడే కూర్చో. హలో హలో రాథోడ్, అంజలి కనిపించిందా? బానే ఉందా? నాన్నకేం కాలేదు కదా? ఇద్దరు బాగానే ఉన్నారు మిస్సమ్మ. టైంకి మేము వెళ్ళడం వల్ల ఆ ఘోర సార్ని చూసి పారిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నారు? అసలేం జరిగింది? మిస్సమ్మ మేము ఇంటికే వస్తున్నాం. ఇంటికొచ్చాక అన్ని వివరంగా సారే మీకు చెబుతారు. అలాగే రాతోడ్, జాగ్రత్తగా వచ్చేయండి. అలాగే సార్, ఉంటాం మిస్సమ్మ. బాయ్ రాథోడ్. అమ్మయ్యా, పొద్దున్నుంచి కాలు చేతులు ఆడట్లేదు. భగవంతుడి దయ వల్ల ఎవరికేం కాలేదు, అంతే చాలు. మిస్సమ్మ ఏం కాదు, ఏం కాదు, భయపడద్దు. బాలిక ఇంటికి వచ్చిన పిమ్మట నేను చేసేదను పూజ. రోజు రోజుకి బాలిక చేయు చేష్టలకు నాకు శిరోభారము పెరుగుచున్నది. బాబుగారు, అసలు ఏం జరుగుతుంది బాబుగారు? అంజలి పాప ఇంట్లో ఉండకుండా ఒంటరిగా మా ఇంటికి రావడం ఏంటి? మేము ఇంట్లోంచి బయటికి రాగానే ఆ మంత్రగాడు ఎవడో మా వెంట పడ్డం ఏంటి? ఇంత జరిగాక అంజలి పాప ఇప్పుడు లేచి
నేను ఇక్కడికి ఎలా వచ్చాను, ఇంట్లో కదా ఉండాలని అడుగుతుందేంటి? అసలు ఏం జరుగుతుంది బాబు గారు? నాకేమీ అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. ఆరు ఆత్మ ఇంకా భూమి మీదనే ఉందని మీకు తెలుసు కదా. తెలుసు బాబు గారు. ఆ అమ్మాయికి మోక్షం కలగాలనేగా రేపు కాశీకి వెళ్ళి అస్థికలు కలపాలనుకున్నాం. ఇవాళ మీ ఇంటికొచ్చింది, మీతో మాట్లాడింది, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది, మీతో చీర కొనిపించింది, మీతో నవ్వింది, మీ కన్నీరు తుడిచింది అంజు కాదు. అంజు బాబు కాదా? నాకు ఏమీ అర్థం కావడం లేదు బాబు. మరి ఇవన్నీ చేసింది ఎవరు? మీ కూతురు అరుంధతి. మీ కూతురు అరుంధతి. అరుంధతి అంజలి రూపంలో మీతో గడపలేని క్షణాలని, చూడలేని సంతోషాల్ని, పంచుకోలేని కన్నీళ్ళని పొందడానికి వచ్చింది. ఈ శారీ నాకు ఎలా ఉంది? మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి. ఎంతైనా మీ కూతుర్ని కదా. బాబు గారు, మీరు చెప్పేది నిజమా బాబు గారు? అవునండి. ఎలా అంటే గనక నా దగ్గర కూడా సమాధానం లేదు. కానీ అంజలిలో ఇంతసేపు ఉన్నది ఆరు అని మాత్రం చెప్పగలను. నా కూతురు నన్ను చూడడానికి వచ్చిందా? తన మొహం కూడా చూడకుండా, తన గుండె చప్పుడు వినకుండా తనని దూరం చేసుకున్న ఈ నాన్నని చూడడానికి వచ్చిందా? నా కన్న కూతురు నా కళ్ళ ముందు నా గుర్తుపట్టలేకపోయాను. నా బిడ్డను మళ్ళీ నేను దూరం చేసుకున్నాను. ఊరుకోండి. అంజలిలో ఉన్నది ఆరు అని మీకు మాత్రం ఎలా తెలుస్తుంది? ఆ రోజు నా బిడ్డ బ్రతికుందని కనుక్కోలేకపోయాను. ఈ రోజు నా బిడ్డ నన్ను చూడ్డానికి వస్తే గుర్తుపట్టలేకపోయాను. నా అంత దౌర్భాగ్యుడు ఉంటాడా బాబు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.